ఐగుప్తునకు కలుగు చేసిన రోగములలో ఏదియు మీకు రానియ్యను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనేను. గట్టిగా చెప్పండి, కూడా ప్రభుని కనపరచు. హల్లెలూయా, హల్లెలూయా. ఐగుప్తులకు కలుగు చేసిన రోగం ఎవరు కలుగు చేశారు? ఎవరు మాట్లాడరే? రోగాలు ఎవరు కలుగు చేస్తారు? ఇప్పుడు దేవుని తిట్టుకుంటారా? శపించుకుంటారా? సొనుక్కుంటారా? శివాట్లు పెడతారా దేవుడికి? అట్లా చేయకండి, ఎక్కువైపోతాయి. ప్రియమైన సహోదరులారా, రోగము కలిగినప్పుడు దేవుని దగ్గర విచారణ చేసి స్వస్థత పొందుదువుగాక, ఆరోగ్యాన్ని పొందుదువుగాక. ఆ చీడ, ఆ గాయం, ఆ పుండు, ఆ మంట, ఆ బాధ దేవుని దగ్గరకు వచ్చి చెప్పి దాని నుండి నువ్వు విడుదల పొందుదువుగాక. ఎందుకంటే నిన్ను స్వస్థపరచు యెహోవా ఆయనే. దూతలు కాదు, పరివారం కాదు, పరిచారకులు కాదు, సేవకులు కాదు, మందిరాలు కాదు, సంఘ పెద్దలు కాదు, విశ్వాసులు కాదు, ఎవ్వరు కాదు. స్వస్థత అనే గిఫ్ట్ దేవుని దగ్గర ఉన్నది. ఆమె ఎవరి దగ్గర ఉంది? అవసరమును బట్టి దేవుడు తన సేవకులకు ఆ గిఫ్ట్ ఇచ్చాడు, ఆయనదే. కొంతమందికి స్వస్థపరిచే వరం ఉంటుంది. దైవజనుల దగ్గరికి వెళ్ళి ప్రార్థించినప్పుడు స్వస్థపరచబడతాం. ప్రియమైన వాళ్ళరా, అదొక గిఫ్ట్ అంతే. ఆయన ఇస్తాడు, అవసరమైతే తీసేసుకుంటాడు, అంతేగాని దేవుని దగ్గర మాత్రమే ఇది పరిపూర్ణంగా దొరుకుతుంది. ఆమేన్, హల్లెలూయా. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. రోగమైన, దయ్యమైన, మానసిక వ్యాధైన, అది ఏ బలహీనతైనా విడుదల అనేది దేవుని దగ్గర మాత్రమే ఉంది. ఈ రోజున మనం ఎవరిని ఆశ్రయించాలి? రోగము కలిగినప్పుడు ఎవరి దగ్గరకు వెళ్ళాలి? వైద్యులను ఆశ్రయిస్తున్నామా? వైద్యులను ఆశ్రయించడం తప్పులేదు, అయితే ముందు యెహోవా యొద్ద విచారణ చేయటం నేర్చుకోవాలి. ఆమేన్, హల్లెలూయా.